గచ్చిబౌలిలోని బీఎస్సీ నర్స్ శృతి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో 5వ అంతస్తులో 5వ అంతస్తులోని 505 అలాగే 503 రెండు రూమ్లో నలుగురు వచ్చారు మొత్తంగా. అయితే 505 రూమ్లోనే శృతి అలాగే జీవన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఈ నెల 14వ తారీఖున ఇదే హోటల్లో వారు బస చేశారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5 గంటల ఆ ప్రాంతంలో శృతి ఫ్యాన్కు ఊరేసుకుందని జీవన్ అనే అబ్బాయి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత హోటల్ సిబ్బందికి చెప్పగానే వెంటనే 100 డయల్ ద్వారా గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే డెడ్ బాడీ రికవర్ చేసిన తర్వాత పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి షిఫ్ట్ చేశారు. అయితే ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున కూడా మద్యం బాటిల్స్ ఉన్నాయి, అలాగే రక్త మరకలు ఉన్నాయి, కొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్నాయి. అయితే ఇటు బాధిత కుటుంబ సభ్యులు శృతి పేరెంట్స్ ఆరోపిస్తున్న దాని ప్రకారంగా అత్యాచారం చేసి తమ కూతురు బీఎస్సీ నర్స్ చేస్తోంది గచ్చిబౌలిలో ఒక హాస్పిటల్లో. ఆమెను ఈ నెల 14వ తారీఖున జీవన్ అనే అబ్బాయితో వచ్చింది. అలాగే వీరితో పాటు మరొక అబ్బాయి వారు కూడా 503 రూమ్ లో ఉంటున్నారని చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున జీవన్ అనే అబ్బాయి తమ ఫోన్ చేసి శృతి చనిపోయింది అనుమానాస్పద అని కాల్ చేసి చెప్పాడు. కానీ మేము వచ్చేలోపే డెడ్ బాడీ వెళ్ళిపోయిందని. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న దాని ప్రకారంగా ఎక్కడైతే రెడ్ స్టోన్ సంబంధించిన హోటల్లో 5th ఫ్లోర్లో 505 రూమ్లో ఇదే రూమ్లో వారు జీవన్ అలాగే శృతి ఈ నెల 14వ తారీఖున వారు వచ్చారు, స్టే చేశారు. ఈరోజు తెల్లవారుజామున అనుమానాస్పద మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ప్రకారంగా అత్యాచారం చేసి హత్య చేశారని తమకు అనుమానం ఉంది కాబట్టి పోలీసులు తమకు న్యాయం చేయాలి, కానీ మేము వచ్చేలోపే డెడ్ బాడీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేశారు. అంటే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎవరైతే ఇద్దరు వచ్చారో ఇటు జీవన్తో పాటుగా మరొక అబ్బాయి యువతి ఎవరు వచ్చారో వారు ముగ్గురిని కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నిన్న రాత్రి సమయంలో వీరు నిమజ్జనానికి వెళ్ళాలి, ఖైరతాబాద్ వెళ్ళి వినాయకులు చూసి వస్తాము, నిమజ్జనం కూడా చూసి వస్తామని చెప్పినట్లుగా పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ అందిందని తెలుస్తోంది. అయితే ఈ నైట్ నుండి అంటే నైట్ నుంచి మార్నింగ్ సమయంలో అసలు ఏం జరిగింది, జీవన్ అనే అబ్బాయి శృతిని నిజంగానే అత్యాచారం చేసి హత్య చేశారని మాత్రం అనేక అనుమానాలు కల్పిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు వివిధ కోణాల్లో కూడా క్లూస్ సేకరించి తెరకు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ 5th ఫ్లోర్లోని 505లో క్లూస్ సేకరించిన తర్వాత పోలీసులు ఈ హోటల్ సంబంధించి రూమ్ కూడా లాక్ చేశారు. అయితే మరొక ఫ్లాట్ లో 503 అనే మరొక రూమ్ ఉంది. ఈ 503లో కూడా మరొక యువతి అమ్మాయి అలాగే అబ్బాయి ఇద్దరు కూడా ఇందులో స్టే చేస్తున్నారు. వీరు నలుగురు ఈ నెల 14వ తారీఖున వచ్చారు. అయితే శృతి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. శృతి సూసైడ్ చేసుకుందా నిజంగానే, లేకుంటే అత్యాచారం చేసి హత్య చేశారా జీవన్ అని. ప్రస్తుతం జీవన్ అలాగే మరొక అబ్బాయి ఎవరైతే 503 ఎదురుగానే ఉంటున్న రూమ్ లో వారు కూడా బస్ చేస్తున్నారు. కాబట్టి అసలు ఏం జరిగిందనేది మాత్రం పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి, శృతిని అత్యాచారం చేసి హత్య చేశారనేది మరి చూడాలి. శృతి ఆత్మహత్య చేసుకుందా లేకుంటే హత్య చేసి ఆమెను అత్యాచారం చేసిన హత్య చేశారని మాత్రం తెలియాల్సి ఉంది. ఇది లేటెస్ట్ అప్డేట్.